ఈ ఎల్లో అండ్ వైలెట్ సెట్. వా సూపర్ కలర్ అసలు. హాయ్ అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మీషోలో తీసుకున్న అండర్ 500లో 3 పీస్ కొత్త సెట్స్ చూపిస్తాను. అండర్ 500లో వర్త్ అనిపించినవి నేనైతే తీసుకున్నాను. ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇది 3 పీస్ కుర్తా సెట్ అనమాట. ఫస్ట్ ఈ కుర్తా సెట్ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాం, దీని గురించి రివ్యూ చేసి చూసేద్దాం అనమాట. ఇది క్వాలిటీ ఎలా ఉంది, దీని క్లాత్ ఏంటి, దీని ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మొత్తం అన్నీ చూద్దాం అనమాట. ఇదిగోండి కుర్తా, అలాగే దుపట్టా అండ్ ప్యాంట్ కూడా. దీని ఫ్యాబ్రిక్, ఈ కుర్తా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కాటన్ బ్లెండ్ ఇచ్చారనమాట. అలాగే ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ బ్లెండ్. కొంచెం దుప్పట్టా అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది, కాకపోతే ఇది కూడా కాటన్ బ్లెండే, అందులో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. కుర్తా చూద్దాం, కుర్తా గురించి చూద్దాం అనమాట. చూసారా, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇదైతే ఎంబ్రాయిడరీ అలాగే చమ్కీస్తో ఇచ్చారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మంచి లుక్ వస్తుంది అనమాట. మధ్యలో షైన్ అవుతూ అక్కడక్కడ థ్రెడ్స్తో చాలా బాగుంది. ఈ ఎడ్జెస్ వచ్చేసి ఇలా లేస్ ప్రొవైడ్ చేశారనమాట. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు, దానికి కూడా చిన్న లేస్ కూడా అటాచ్ చేశారనమాట. చూసారా, 2 లైన్స్ లేస్ అటాచ్ చేశారు. కింద వచ్చేసి మనకి ఎలాంటి వర్క్ ఇవ్వలేదు, కింద అంతా ప్లెయిన్ అనమాట. పైన ఓన్లీ నెక్కి మాత్రమే ఈ డిజైన్, ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 493 రూపీస్ పడింది. చెప్పాను కదా అండర్ 500 రూపీస్లోనే నేను చూపిస్తానని. దీని కాస్ట్ వచ్చేసి 493 రూపీస్ పడింది అనమాట నాకు. నేను మీషోలో తీసుకున్నాను. ఇందులో సైజెస్ వచ్చేసి మనకి XS నుంచి 4XL వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎలాంటి సైజ్ వరకైనా మనకి ఈజీగా దొరికేస్తాయి అనమాట ఇందులో అయితే. నెక్స్ట్ వచ్చేసి కొత్త చూసాం కాబట్టి ఇప్పుడు ప్యాంట్ చూద్దాం. ప్యాంట్ కూడా కాటన్ బ్లెండ్ అని చెప్పాను కదా, దీనికి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారనమాట. కింద వచ్చేసి మనకి చిన్న లేస్ అటాచ్ చేశారు, చూసారా, చిన్న లేస్ కూడా ఇచ్చారనమాట. ప్యాంట్ అయితే స్ట్రైట్ కట్ ప్యాంట్. నెక్స్ట్ వచ్చేసి దుప్పటా. ఈ దుప్పటా వచ్చేసి మనకి ఇది కూడా కాటన్ బ్లెండే, దానికంటే కూడా ఇది కొంచెం సాఫ్ట్గా ఉండే, కాకపోతే నాకు చున్నీలో చిన్న మిస్టేక్ అనిపించింది, అంటే కొంచెం బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇక్కడ చూసారా వెనకాల వర్క్ చేశారు కదా, ఫ్రంట్ ఇలా ఇలా ఫ్రంట్ వచ్చింది, ఏదో పట్టు వర్క్లా వచ్చిందనమాట. పట్టు వర్క్లో వచ్చి ఇదంతా చుట్టూ ఇలా సర్కిల్ వచ్చింది, మొత్తం చున్నీ మొత్తం దుపట్టా మొత్తం. దుపట్టాకి వచ్చేసి ఇలా బార్డర్ మొత్తం చుట్టూ కూడా ఇలా వర్క్ వచ్చిందనమాట. మధ్యలో మాత్రం ఇలా సర్కిల్ షేప్లో ఇచ్చారు. కాకపోతే ఇందులో నాకు నచ్చినది ఏంటంటే ఈ డ్రెస్లో దుప్పట్టాకు వచ్చేసి చూసారా వెనకాల ఫ్రంట్ వర్క్ బాగానే కనిపిస్తుంది, కానీ వెనకాల ఏదో గీసుకుంటున్నట్టు కొంచెం రఫ్గా ఉందనమాట. సరిగ్గా లేదు, ఇదైతే సరిగ్గా లేదని చెప్పొచ్చు అనమాట. నాకైతే నచ్చలేదు. కుర్తా ప్యాంట్ వరకు అయితే చాలా బాగుంది. ఇది కూడా బాగానే ఉంటుంది, కొంచెం ఇక్కడ ఇది ఇబ్బంది కలిగించవచ్చు అంతే. వేసుకుంటే మాత్రం మంచి లుక్ ఇస్తుంది. చూసారా ఎంత మంచి కలరు, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే. ఇందులో కలర్స్ చూస్ చేసుకుని నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇది నేను వెయిట్ చేసి ఎలా ఉందో కూడా నేను పక్కన క్లిప్ యాడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఈ ఎల్లో కుర్తా చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది అయితే. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ కుర్తా వచ్చేసి చూసారా వీనెక్ వచ్చింది, వీనెక్ వచ్చి ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారనమాట. చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది ఈ కుర్తా అయితే. దీని హ్యాండ్స్ వచ్చేసి చూడండి కొంచెం ఇలా క్రాస్ ఇచ్చారనమాట. ఇక్కడ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది చమ్కీలతో, చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. కుర్తా లెంత్ కూడా చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది, నాకు చాలా నచ్చిన కుర్తా సెట్ అనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ స్లబ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. అలాగే దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 470 రూపీసే పడింది నాకైతే. అస్సలు మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇదైతే నాకు చాలా నచ్చిందబ్బా. దీని ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారనమాట. ఇది కూడా రేయన్ స్లబ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కింద వచ్చేసి ఇలా చిన్న కటింగ్ ఇచ్చారు, దీనికి ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది ప్యాంట్ అయితే. దీనికైతే ఎలాంటి పాకెట్స్ అయితే ఇవ్వలేదు, చాలా బాగుంది కుర్తా అయితే. నెక్స్ట్ వచ్చేసి దీని దుప్పటా, ఎక్సలెంట్ దుప్పటా. ఇది వచ్చేసి జార్జెట్ వచ్చిందనమాట, జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మొత్తం చున్నీ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీతో డీటెయిలింగ్గా ఇచ్చారనమాట. అలాగే దుప్పటా మొత్తం కట్ వర్క్తో ఇచ్చారు, చాలా బాగుంది దుప్పటా అయితే. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు దుపట్టా మాత్రం. ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంది. ఎవరు వేసుకున్న సూట్ అయిపోద్ది అనమాట. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి డ్రెస్ ఇంత బాగా డిజైన్ చేసి ఇవ్వడం అంటే గ్రేటే కదా. నాకైతే చాలా నచ్చింది ఈ కుర్తా సెట్ అయితే.
చూసారు కదా ఈ కుర్తా ఎంత బాగుందో. నేను ఈ కుర్తాకే పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. చూడండి ఎంత బాగా డిజైన్ చేసి ఇచ్చారో నెక్ అయితే. నాకైతే చాలా బాగుంది, ఇది చాలా బాగా అనిపించింది అనమాట. దీన్ని చూడగానే నేను వెంటనే ఆర్డర్ చేస్తాను. నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే, చాలా బాగుంది. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, లేదంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారనమాట. చాలా బాగుంది కాస్ట్, సారీ చాలా బాగుంది. అయితే మొత్తం 3 పీస్ కుర్తా సెట్ మనకి 470 రూపీస్ కంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు. క్వాలిటీ కూడా బాగుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు, అస్సలు మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకో. క్వాలిటీ అయితే ఇంత బాగా ఇస్తారని, ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ అయితే ఈ 3 పీస్ కుర్తా సెట్ ఇస్తారని అయితే నేను అస్సలు అయితే అనుకోలేదు. కుర్తా సెట్లో సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి XXL వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కుర్తా సెట్ అనమాట. ఇది వచ్చేసి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ సిల్క్ అనమాట. దీని నెక్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారనమాట. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇవి కూడా బటన్స్ అయితే కాదు, ఇవి కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీతోనే ఇచ్చారు, సర్కిల్స్ లానా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చూడండి జరీలో ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా చాలా మంచి కలర్ కూడా, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇలాంటి కలర్స్ చాలా రేర్గా దొరుకుతాయి కదా, చాలా బాగుంటుంది ఈ కలర్. ఇలాంటి కలర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కలర్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 430 రూపీస్ పడింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలాగే డ్రెస్ లుక్ కూడా చాలా బాగుందనమాట. దీనికి కూడా స్ట్రైట్ కట్ ప్యాంటే ఇచ్చారు. ఇది ప్యాంట్ కూడా చాలా లెంతీగా ఇచ్చారనమాట. ప్యాంట్కి వచ్చేసి ఇలా ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా పాకెట్స్ అయితే లేవు, కింద నార్మల్గానే ఉంది, ఎలాంటి వర్క్ అయితే ఇవ్వలేదు. సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుందనమాట. కాకపోతే దీనికి వచ్చింది ఏంటంటే దుప్పట వచ్చేసి నెట్ ఇచ్చారు, ఇది ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అంతే తప్పితే బాగానే ఉందనమాట. చున్నీ లెంత్ పర్లేదు, బాగానే వచ్చింది, కొంచెం చిన్నదానిలాగా ఉంది. అయితే ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదా, ఆ నెట్ మీద ఈ దుప్పటాకు వచ్చేసి ఇలా చమ్కీలతో డిజైన్ చేశారనమాట. ఈ మొత్తం దుప్పటా మొత్తం. దీని కాస్ట్ వచ్చేసి 430 అవుతుంది చెప్పాను కదా. ఇది కూడా చాలా బాగుంది. చున్నీ ఇది ఓకే, నెట్ ఓకే మాకు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. పీస్ కొత్త సెట్ 430 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అంటే బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు. ఇదైతే XS to XXL వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు, ఆర్డర్ అయితే చేసుకోండి, చాలా బాగుంది. సెట్ వచ్చేసి మంచి 3 పీస్ కుర్తా సెట్ అండర్ 500, అంటే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 412 రూపీస్ పడింది అనమాట. 412 రూపీస్కి నాకు ఈ 3 పీస్ కుర్తా సెట్ వచ్చేసింది. ఫస్ట్ మనం కుర్తా గురించి మాట్లాడుకుందాం. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అనమాట. ఇలా సింపుల్గా నెక్ అయితే ఇలా ఇచ్చారనమాట, పేపర్ వేసారనుకుంటా, బాగుంది, ఫిట్గా ఉంది. దీని హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. కింద వచ్చేసి ఇలా చూడండి ట్రయాంగిల్ షేప్లో లేస్ అయితే ప్రొవైడ్ చేశారు, వైట్ కలర్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం వచ్చేసి బాందిని ప్రింట్తో సూపర్గా హైలైట్ చేశారనమాట. చూసారు కదా, వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో ప్రింట్ చేసి ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది మంచిగా. దీనికి ఫ్రంట్ కాకుండా ఇందులో డిఫరెంట్గా ఏముందంటే, ఇందులో ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ మనకి ఈ లేస్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ ట్రయాంగిల్ లేస్ కింద సైడ్, అలా కింద సైడ్ మనకి ఈ లేస్ ప్రొవైడ్ చేశారనమాట. బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట, ఫ్రంట్ అయితే కాదు, బ్యాక్ సైడ్ వచ్చింది. ఫ్రంట్ ఓన్లీ ఈ నెక్ అండ్ ప్లెయిన్, ఈ నెక్ వచ్చింది మొత్తం ప్లెయిన్, బ్యాక్ సైడ్ మాత్రం మనకి ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాంట్ చూద్దాం. ప్యాంట్ వచ్చేసి పింక్ కలర్ ప్యాంట్ వచ్చిందనమాట. దీనికి కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు, క్వాలిటీ కూడా బాగుంది. ఇది కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి ఇలా ఓపెన్ ఇచ్చారు, ఓపెన్ ఇచ్చి ఇది చిన్న కుట్ట అనమాట, అటాచ్ చేశారంటే. ఇది ఓపెన్ ఇచ్చి మనకి ఇక్కడ చిన్న లేస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంటే మనకి ఇది కూడా. నెక్స్ట్ దుప్పట్టాకు వచ్చేసి బాందిని ప్రింట్తోనే ఇచ్చారనమాట. ఇదైతే కొంచెం సాఫ్ట్గా బాగుంది. చున్నీ అయితే నాకైతే చాలా నచ్చింది. మొత్తం వైట్ ఇచ్చారు, చివరి మాత్రం చూసారా ఇలా గోల్డ్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇలా గోల్డ్ కలర్ అటు ఇటు ఇచ్చారు. కింద జల్లెడ్లా ఉందన్నమాట చున్నీ అయితే. ఈ టైప్ నుంచి వస్తే ఆ టైప్ కనిపించిపోతారు అనమాట, కానీ బాగుంది చున్నీ అయితే. ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కదా, బాగుంటుంది కదా, ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా ట్రై చేయండి. సెట్స్ అని నాకైతే చాలా నచ్చాయి, అందులో ఉన్న మిస్టేక్స్ కూడా నేను చెప్పాను కదా. మీకు కనుక నచ్చితే కనుక నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా నచ్చితే కొనుక్కోండి లింక్ ద్వారా వెళ్ళి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డ్రెస్సులు అయినా లేదా చైన్స్ ఇలాంటివి ఏదైనా సరే రివ్యూ కావాలంటే నాకైతే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకైతే రివ్యూ ఇస్తాను నేను. అలాగే ఈ 4 కుర్తీ సెట్స్లో మీకు నచ్చిన కుర్తీ సెట్ ఏదన్నది కూడా కమెంట్ చేసి నాకైతే చెప్పండి. నాకు నచ్చిన కుర్తీ సెట్ ఏంటంటే ఎల్లో అండ్ వైలెట్ ఉంది కదా, అది ఒకటి, పింక్ అండ్ గ్రీన్ ఉంది కదా, అవైతే నా కలర్ కాంబినేషన్తో చాలా బాగా నచ్చాయి. మీకు ఏం నచ్చాయి అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.